హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. ఇది నా సీమంతం వ్లాగ్ అనమాట. సీమంతం అంటే పెద్దగా అందరినీ పిలిచి చేసుకుంటారు కదా, సో అలా అయితే కాదు. ఎందుకంటే మాకు అత్తయ్య గారు వాళ్ళకి ఈ ఆచారం ఉంది, సీమంతం చేయడం అనేది. అమ్మ వాళ్ళకి సీమంతం లేదు. సో లక్కీ పుట్టినప్పుడు నేను కడుపుతో ఉన్నప్పుడు 7th మంత్లో సీమంతం చేశారు, అత్తయ్య గారు వాళ్ళే చేశారు. అమ్మ వాళ్ళకి ఆనవాయితీ లేదు కాబట్టి. సో అత్తయ్య గారు వాళ్ళు చాలా గ్రాండ్గా చేశారు. అప్పుడు అందరినీ పిలిచి గాజులు అవి వేయించి అన్ని స్వీట్స్ అవన్నీ కూడా తెప్పించి అవన్నీ చేశారనమాట. అయితే ఈసారి అంటే మా దాంట్లో ఏంటంటే ఫస్ట్ టైమే సీమంతం చేస్తారు, సెకండ్ టైం సీమంతం ఉండదు. ఫస్ట్ ఎవరు పుడితే వాళ్ళకే సీమంతం, సెకండ్ టైం అయితే అంతలా ఏమి ఉండదు అనమాట. మామూలుగా నాకైతే ఏమనిపించిందంటే గాజులు వేసుకోవాలని చాలా కోరికగా ఉందన్నమాట. సో అత్తయ్య గారిని అడిగాను, ఇంకా సీమంతంలా చేసుకోకుండా సింపుల్గా అయితే చేసుకోవచ్చా అని. పర్వాలేదమ్మా, గాజులు అయితే తెప్పించి వేయించుకోవచ్చు, సో అదైతే ప్రాబ్లం లేదు. కాకపోతే ఫస్ట్ చేసినంతలాగా అలా సీమంతంలాగా అయితే చేయకూడదు అని చెప్పారు. అప్పుడు ఇంకా 9th మంత్ వచ్చిందనమాట. 8th కంప్లీట్ అయిపోయి 9th వచ్చింది. ఇంచుమించు 1 or 2 వీక్స్ మధ్యలో ఉన్నాను. సో ఇంకా అమ్మ వాళ్ళు డెలివరీ కోసం వచ్చారనమాట. అప్పటికి ఇంకా 1 వీక్ అలా ఉన్నట్టుంది డెలివరీ. సో అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు చలిమిడి ఇవన్నీ తీసుకొస్తారు కదా, సున్నుండలు అవి అమ్మ చేసింది. ఈ బయట మెత్తటి మైసూర్ పాక్ అయితే నేను దమ్మన అని తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా నాకు అసలు కడుపుతో ఉన్నప్పుడు అసలు స్వీట్ క్రేవింగ్స్ అయితే ఏం లేవు, అన్నీ నాకు పుల్లగానే తినాలనిపించింది, అలాగే ఏవో కారంగా తినాలనిపించింది, అంతేకాని స్వీట్ అయితే చాలా తక్కువ. సో అప్పటి వరకు లాస్ట్ 3 months అత్తయ్య గారు వాళ్ళు ఉన్నారు నా దగ్గర. ఇంకా 9th మంత్ వస్తుంది, కంప్లీట్ అయిపోతుంది అనగా డెలివరీ అయిందనమాట. సో అప్పుడు అమ్మ వాళ్ళు వచ్చారు. ఇంకా తర్వాత 3 months అక్కడే ఉన్నారు నాతో పాటు. అయితే చెప్పాను కదా, ఫస్ట్ చేసుకున్నట్టు సీమంతంలా కాకుండా జస్ట్ నార్మల్గా నేను గాజులు వేడుకలాగా, అంటే గాజులు వేయించుకుందాం అని అనుకున్నాను. ఎలాగో అమ్మ వాళ్ళు చీర అవన్నీ తీసుకొచ్చారనమాట. సో అవన్నీ బొట్టు పెట్టి నాకు ఇస్తారు కదా, అప్పుడే నేను గాజులు కూడా నాకు వేయండి అయితే అని చెప్పాను. ఇంకా వేరే ఎవరిని పిలవలేదు, సింపుల్గా మా ఇంట్లో అత్తయ్య గారు అమ్మ కలిపి గాజులు అవి వేశారనమాట. ఇది ఓన్లీ నా కోరిక కాబట్టి తప్పక చేశారనమాట. లేకపోతే ఫస్ట్ టైమే సీమంతం ఉంటుంది, సెకండ్ టైం అయితే సీమంతం ఉండదు. సో ఆ రోజైతే నేను అసలు కూర్చోలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే 9th వచ్చేసింది కదా, ఫుల్గా బాడీ సహకరించట్లేదు, వెనకాతల బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, ఆయాసం వస్తుంది అనమాట. సో అందుకు తొందరగా అవన్నీ కానిచ్చేసాము. ఆ రోజు అమ్మ వాళ్ళు వచ్చారు. ఆ రోజు యాక్చువల్గా చాలా మంచి రోజు అంట, ఏకాదశి అనుకుంటా, ఏకాదశో దశమో సరిగ్గా గుర్తులేదు, మంచిదే అన్నారు. సో 11కి అలా స్టార్ట్ చేసాము. ఇంకా మంచిగా నా కోరిక తీరిపోయింది అనమాట. గాజులు వేయించుకోవాలి అని నేను అనుకున్నాను. సో మంచిగా నా కోరిక అయితే తీరింది. ఇంకా అందరూ అమ్మ వాళ్ళు అత్తయ్య గారు వాళ్ళు అందరూ నా దగ్గరే ఉండడం ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అత్తయ్య గారు అమ్మ కలిపి వేశారు. అయితే ఇంతవరకు బాగుంది కదా, నేను గాజులు వేసుకోవాలి అని అనుకున్నాను, తెప్పించుకున్నాను, అంతా బాగుంది. అది ఎంత 2/10 అనుకుంటా, అంటే మనకి గాజులు సైజు ఉంటుంది కదా, సో 10 సైజే తెప్పించుకున్నాను. కానీ ఇంకా అసలు నాకు ఎక్కట్లేదు అనమాట, వాటర్ బాగా పట్టేసింది బాడీ మొత్తం. సో దానివల్ల గాజులు ఎంత పెద్ద సైజు తీసుకొచ్చినా కూడా టైట్ అయిపోయాయి. మామూలుగా మనకి సినిమాల్లో గట్రా చూపిస్తారు కదా, గాజులు ఇలా వేసేసినట్టు ఈజీగా వెళ్ళిపోతాయి. నాకైతే మాత్రం అలా అవ్వలేదు. ఫస్ట్ టైం అలాగే అయింది, ఇప్పుడు కూడా అలాగే అయింది. ఫస్ట్ టైం ఏంటంటే 2/6 నుంచి 2/8కి వెళ్ళింది అనమాట గాజులు బ్యాంగిల్ సైజ్ అనేది. ఇప్పుడు ఏంటంటే 2/10 2/12 కూడా వెళ్ళిపోయింది. సో మొత్తానికి ఫస్ట్ అయితే ఒక 2 గాజులు బ్రేక్ అయ్యాయి. అవి మనం సెంటిమెంట్గా తీసుకుంటే ఓకే, అలా మనం బాధపడాలి. నాకు అలవాటు అయిపోయింది అనమాట, ఇలా బ్రేక్ అవ్వకుండా నాకు గాజులు వేసుకోవడం అస్సలు అవ్వదు. సో ఫస్ట్ ఒక 2 బ్రేక్ అయ్యాయి, తర్వాత నెమ్మదిగా ఇది ఉంటుంది కదా హ్యాండ్ వాష్, సో దాంతో అయితే నెమ్మదిగా మా సిస్టర్ ఎక్కించింది. ఆ తర్వాత మిగతా నేను ఎక్కించుకున్నాను. వీడియోలో మాత్రం ఫస్ట్ ఇలా పెట్టినట్టు ఈజీగా దూరినట్టుగా అనిపిస్తుంది కదా, సో ఇది రియాలిటీ అనమాట, అది రీల్.
చాలామందికి ఇలాగే జరుగుతూ ఉంటుంది కదా. ఎందుకంటే నాకు అప్పటికే మొత్తం హ్యాండ్స్ అవి చూసారు ఎంత లావుగా అయిపోయాయో వాటర్ అంతా పట్టేయడం వలన. మామూలుగానే లావుగా ఉంటాయి హ్యాండ్స్, ఇంకా వాటర్ పట్టేసి చాలా కష్టమైపోయింది అనమాట. మొత్తానికి నా కోరిక అయితే తీరింది. సో ఇంకా ఈ వీడియోలోనే లాస్ట్లో నేను లక్కీ సీమంతం, అదే లక్కీ పుట్టినప్పుడు, కడుపులో ఉన్నప్పుడు, పుట్టినప్పుడు కాదు కడుపులో ఉన్నప్పుడు 7th మంత్లో సీమంతం చేస్తారు కదా. సో ఆ పిక్స్ అయితే కొన్ని ఉన్నాయి, అవి నేను యాడ్ చేస్తున్నాను. అప్పుడు వీడియోస్ అవి తీసినట్టు నాకు గుర్తులేదు, ఉంటే షేర్ చేసుకునేదాన్ని ఖచ్చితంగా. సో వెనకాతల బ్యాక్గ్రౌండ్లో సాంగ్ చాలా బాగుంది కదా, నాకు చాలా ఇష్టం ఆ సాంగ్ అయితే మాత్రం. పెద్దరాయుడు సినిమాలో సాంగ్ అనుకుంటా నాకు తెలిసి, చాలా బాగుంటుంది. ఇంతకుముందు సీమంతం అయినప్పుడు కూడా ఆ సాంగే పెట్టారు, మళ్ళీ ఇప్పుడు కూడా అదే పెట్టమన్నాను. సో అలా అయింది. ఆ తర్వాత స్వీట్ అది కొంచెం తినిపించి చలిమిడి అవంతా కూడా అమ్మ వాళ్ళు నాకు బొట్టు పెట్టి ఇచ్చేశారు. ఇంకా ఇక్కడికి ఒక 2 వీక్స్ ఉందనుకుంటా నా డెలివరీకి. సో అమ్మ వాళ్ళతోటి మంచి మంచి వంటలు అవన్నీ చేయించుకుని మంచిగా ఎంజాయ్ చేశాను. అత్తయ్యగారు కూడా నాకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టారనమాట. ఇంకా ఇక్కడి నుంచి నాకు కుతూహలం ఎక్కువైపోయింది. పుట్టేది అంటే బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ ఎవరు పుడతారా అని చెప్పి. నాకే కాదు, మా ఇంట్లో కూడా అమ్మ వాళ్ళకి ఇంకా అత్తయ్య గారి వాళ్ళకి ఎవరు పుడతారు చాలా వెయిటింగ్ అనమాట. ఇంతకుముందు ఫస్ట్ టైం అయితే ఎవరు పుట్టినా ప్రాబ్లం లేదు, అప్పుడేమో అంత అనిపించలేదు. బాబైనా పాపైనా ఓకే అనిపించింది. లక్కీ పుట్టిందనమాట. ఇప్పుడైతే ఎవరు పుడతారో నాకు కొంచెం టెన్షన్ అనమాట. అంటే పాప పుడుతుందా బాబు పుడతాడా, ఎవరైనా సరే ఆరోగ్యంగా పుట్టాలి, అది ఓకే. బట్ నాకైతే బాబు పుట్టాలని ఉంది కాబట్టి బాబు పుడతాడా పాప పుడుతుందా అని బాగా వెయిట్ చేసి రోజు ఇంకా వాటి గురించే మాట్లాడమాట మా ఇంట్లో. సో చూసారు కదా, అందరికీ అయితే మాత్రం బేబీ బాయ్ పుట్టాలనే ఉంది. బ్లెస్సింగ్స్ అన్నీ కూడా వాటి గురించే ఉన్నాయన్నమాట, బేబీ బాయ్ పుట్టాలని. సో చూద్దాం ఎవరు పుడతారో. లాస్ట్ టైం అదే ఇంతకుముందు వ్లాగ్ పెట్టాను కదా, సో కన్సీవ్ అయ్యానని చెప్పి. ఆ వ్లాగ్లో వామిటింగ్స్ అవి చాలా ఎక్కువగా ఉన్నాయి, కడుపులో తిప్పడం అవన్నీ ఉన్నాయని చెప్పి చెప్పాను అనమాట. 9th మంత్ వరకు ఉన్నాయని చెప్పి. సో అప్పుడు కింద కామెంట్ చేశారు, అలా ఉంటే ఖచ్చితంగా బాబే అని చెప్పి. సో అలా అవ్వాలని ఏం లేదు, ఖచ్చితంగా వామిటింగ్స్ ఎక్కువగా అయిపోయి కడుపులో తిప్పి, అలాగే మెడ నల్లగా అయిపోయి బొజ్జు పెద్దగా ఉండడం వలన ఇలా మగపిల్లలు పుడతారని చెప్తారు. కానీ అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలీదు. ఖచ్చితంగా అన్ని విషయాల్లోని ఎప్పుడు అలాగే జరగాలని ఏం లేదనమాట. అలాంటి సిమ్టమ్స్ ఉన్న అమ్మాయిలు పుట్టే ఛాన్స్ ఉంది, అలాంటి సిమ్టమ్స్ లేకపోయినా అబ్బాయి పుట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో మొత్తానికి అంతా మంచిగా జరిగితే బాగుండు అనేది మాత్రమే నా మైండ్లో ఉంది అప్పటికి. సో మొత్తానికి గాజుల వేడికైతే ఇలా కంప్లీట్ అయింది. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. ఈ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది షీ నీడ్స్లో తీసుకున్నాను. ఎందుకో తెలీదు, నేను ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళాను అనుకోండి, పింక్ లేదా ఎల్లో ఈ రెండింటి మీదకి వెళ్ళిపోతుంది నా మనసు ఆటోమేటిక్గా. ఎన్ని చీరలు ఉన్నా ఎన్ని డ్రెస్సులు ఉన్నా కూడా పింక్ ఎల్లో ఈ రెండింటి మీదకి వెళ్తుంది అనమాట. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను
ఫస్ట్ సీమంతం పిక్స్ అయితే షేర్ చేస్తాను. ఈ పిక్ ఉంది కదా, మా మరిది, మా వారు, నేను. సో ఇదేంటంటే 10 years బ్యాక్ అనమాట. 2014లో మార్చ్లో తీసుకున్న పిక్ ఇది. ఇంకా ఈ 2024కి బేబీ పుట్టింది. కరెక్ట్గా ఇప్పుడు 10 years గ్యాప్ అనమాట వాళ్ళిద్దరికి. సో ఈ పిక్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఇది అత్తయ్య గారు వాళ్ళు పెట్టిన శారీ అప్పుడు సీమంతానికి. అప్పుడు జడ కూడా కుడతారనమాట. చాలా నచ్చింది నాకు ఇది. చూసారా, అప్పటికే నేను ఎంత లావ్ అయిపోయాను. పెళ్ళికి నేను 52 kilos ఎంతో ఉన్నాను వెయిట్. సో తర్వాత 70కి వెళ్ళిపోయాను ఒక్కసారిగా. ఇంకా అక్కడి నుంచి ఇంకా అది కంటిన్యూ అయిపోయింది అనమాట. అప్పుడు అందరూ ఎంత సన్నగా ఉన్నారో చూస్తుంటే నాకు భలే నవ్వు వస్తుంది. 10 yearsకి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ వచ్చేసింది కదా. సో మొత్తానికి నా గాజుల వేడుక ఫంక్షన్ ఇలా కంప్లీట్ అయిపోయింది సింపుల్గా. ఇంకా నేను చాలా హ్యాపీ అయిపోయాను అనమాట ఈ ఫంక్షన్ అయిన తర్వాత. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎవరు పుట్టారనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్.